హాయ్ అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి సేమియా పాయసం చిక్కబడకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ మీదకి ఒక గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్ల నెయ్యిని వేసి మీకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి 2 కప్పుల సేమియాను వేసి 1 స్పూన్ నెయ్యిని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసివేసేయండి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 గ్లాస్ వాటర్ని పోసేసి వాటర్ బాగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలని అందులో పోసేయండి. పాలు బాగా మరిగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని అందులో వేసి బాగా కలిపేయండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలను పాలల్లోకి వేసి ఉండలు లేకుండా బాగా ఒకసారి కలిపేసేయండి. సేమియా 50% ఉడికిన తర్వాత అందులోకి 1 కప్పు షుగర్ని వేసి బాగా కలిపేసి 2-3 నిమిషాల పాటు సేమియాని ఉడకనివ్వండి. సేమియా అంతా దగ్గర పడి ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేసి ఒక్కసారి కలిపేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సేమియా పాయసం అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.